లేకపోతే ఇదివరకు ఆ మాట ఎక్కడ ఉంది? ఇంకోటి ఇదివరకు కాంగ్రెస్ కు ఒక ఆర్గనైజర్ సిస్టమ్ ఉండేది, వైసీపీకి అది లేదు. వీళ్ళ దరిద్రం అది. కాంగ్రెస్ లో తెలుగుదేశం వాళ్ళు ఎట్టయితే రోజు పొద్దు నుంచి సాయంత్రం నాకు కనబడ్డోళ్ళు అందరూ ఏం మాట్లాడాలో ముందే చెప్పి మాట్లాడిస్తారో, అట్లా కాంగ్రెస్ లో కూడా 10 మంది మాట్లాడేవాళ్ళు రోజుకి. వీళ్ళ 10 మందికి ఆన్సర్ 10 మంది చేసేవాళ్ళు. ఇక్కడేమో ఈయనే వారానికి ఒకసారి లేకపోతే నెలకోసారి 2 సార్లు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలా. మిగతా వాళ్ళ మాటలకి ఆ వాల్యూ ఇవ్వనియరు, హైప్ ఇవ్వనివ్వరు. అది మంత్రులుగా ఉన్నప్పుడు అదే దరిద్రం, ఇప్పటికీ అదే దరిద్రం. ఇప్పుడు చూడండి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు పట్టాభి దగ్గర నుంచి ఎంతమంది బాగా ఫోకస్ అయ్యారు, ఇప్పుడు ఎవరు ఫోకస్ అవుతున్నారు? లేదు. అప్పుడప్పుడు ఆ గుడివాడ అమర్నాథ్ ఎవరితో మాట్లాడిస్తారు. వాళ్ళకి తగినటువంటి ఆ రేంజ్ హైప్ వస్తుందంటే మీడియా తప్పందామా వాళ్ళ తప్పందామా అనేది ఆలోచించాలి. ఇది సూపర్ 6 లో సూపర్ హిట్ అనేటటువంటి ద్వారా ఏవైతే అసలు విషయాలు మర్చిపోయేలా చేస్తున్నారు. అయితే ఒక్కటి ఒప్పుకోవాలి, తెలుగుదేశం చరిత్రలో, చంద్రబాబు గారి చరిత్రలో, చంద్రబాబు గారి జీవితంలో తొలిసారి అత్యధిక సంక్షేమాలు ఇచ్చినట్టు అది కూడా ఒప్పుకోవాలి. ఆయన జీవితంలో ఈ దశలో ఆయన ఇన్నిస్తున్నాడు. మేబీ పశ్చాత్తాపం కావచ్చు, లేదా భవిష్యత్తులో నా పేరుతో కూడా చెప్పుకోవాలి కదా అనుకోవచ్చు. ఇప్పుడు ₹2 కిలో బియ్యం ఇవాళ ఉచితంగా ఇస్తున్నా ఎన్టీఆర్ పేరు గుర్తుకొస్తుంది. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు. నవరత్నాలంటే జగన్ గుర్తుకొస్తాడు.